రేవంత్ రెడ్డి దిగజారుడు మాటలు ఎటువంటి ప్రభావాన్ని చూపిస్తున్నాయి అండ్ రేవంత్ రెడ్డి పరిస్థితి రాను రాను ఎట్లా ఉండబోతుంది మాట్లాడదాం. మనతో పాటు ఇవాళ చర్చలో జాయిన్ అవుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎలక్టర్ శ్రవణ్ గారు. గుడ్ ఈవినింగ్ శ్రవణ్ గారు. నమస్కారం. ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తుంది? ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇమేజ్ డ్యామేజ్ అయిపోయిందని ఏదో మాట్లాడుతుంటారు కదా. ప్రధానంగా రేవంత్ రెడ్డి అనే వ్యక్తి చేస్తున్న వ్యాఖ్యలు, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చేస్తున్న వ్యాఖ్యలు నీచాతి నీచంగా, దారుణాతి దారుణంగా వస్తున్నాయి. చాప్టర్ క్లోజ్ అయిపోయిందని భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇంతకంటే నీచం, ఇంతకంటే దుర్మార్గం, ఇంతకంటే అమానవీయం ఏముంటుంది ఇంకా? రేవంత్ రెడ్డి స్పష్టంగా ఒక నైరాశ్యంలో, ఫ్రస్ట్రేషన్లో, తర్వాత చేతగానితనంతో స్పష్టంగా ఉన్నట్టుగా కనబడతా ఉన్నాడు. ఓన్లీ ఏ హెల్ప్లెస్ ఫెలో, ఓన్లీ ఏ ఫ్రస్ట్రేటెడ్ పర్సన్ వుడ్ రిసార్ట్ టు దట్ కైండ్ ఆఫ్ ఎ చీప్ లాంగ్వేజ్, డిగ్రేడెడ్ లాంగ్వేజ్. ఎదుటి వాళ్ళని ఎవరు ఇన్సల్ట్ చేస్తారు అంటే తనకు తానుగా గౌరవించుకోలేని పరిస్థితిలో, తననెవరూ గౌరవిస్తలేరు అన్న సైకాలజీలో ఇది, తననెవరూ గౌరవిస్తలేరు అన్నటువంటి ఒక భావన ప్రబలమైనప్పుడు ఎదుటి వాళ్ళందరినీ కూడా అగౌరవపరచాలా అని చెప్పని వ్యవహరిస్తారు. దిస్ ఇస్ అ టిపికల్ అబ్నార్మల్ సైకాలజీ ఆఫ్ ఎనీ హ్యూమన్ బీయింగ్. రేవంత్ రెడ్డి సఫరింగ్ ఫ్రమ్ అన్ అబ్నార్మల్ సైకాలజీ టుడే. ఆయనకు స్పష్టంగా కనబడతా ఉంది వాళ్ళ ఏదో ముఖ్యమంత్రి పదవి కొనుక్కొచ్చుకున్నాడు, తర్వాత అంతకుముందు పీసీసీ పదవి కొనుక్కొచ్చుకున్నాడు. సరే ఏదో వెలగబెడదాం అనుకుంటే ఏమీ అశక్తత, చేయలేకపోతా ఉన్నాడు, చేసేటువంటి ఒక సామర్థ్యము రాలేదు. తర్వాత చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరు కూడా తనని పూర్తి స్థాయిలో సపోర్ట్ ఈకో సిస్టమ్ కూడా ఉన్నట్టుగా లేదు. మొత్తానికి ఒక పెద్ద ఎత్తున ఒక పరిపాలనలో వైఫల్యం, పార్టీ పైన పట్టులో వైఫల్యం, సహచర మంత్రివర్గంలో వాళ్ళ సహాయ సహకారాలు తీసుకోవడంలో వైఫల్యం, మొత్తానికి తెలంగాణను అధోగతి పాలు చేస్తున్నాడు అని చెప్పని తెలంగాణ సమాజం అంతా కూడా కోడై కూస్తూ చెప్పడానికి కూడా వినలేనటువంటి ఒక మాటలతో తనను అగౌరవపరుస్తున్నటువంటి ఒక పరిస్థితిని చూసిన తర్వాత నేను ఎట్లా అగౌరవానికి గురవుతున్నా, కాబట్టి నేను ఇవాళ అత్యంత ఉన్నతమైనటువంటి ఒక స్థానంలో ఉన్నటువంటి ఒక ప్రతిపక్ష నాయకుడు, తెలంగాణ ఉద్యమ నాయకుడైన కేసీఆర్ గారిని కూడా నేను ఆ స్థాయికి దిగజార్చాలా అనేటువంటి ఒక ఉద్దేశంతో, ఒక అభద్రతతోటి, ప్రధానంగా అభద్రత అనే కారణంగానే ఇంతకుముందు మీరు చెప్పిన అంశాలన్నీ కూడా ఇన్సెక్యూరిటీ, తన పదవికి సంబంధించి ఇన్సెక్యూరిటీ కొనుక్కున్నాడని చెప్పి వాళ్ళ పార్టీ నేతలే వ్యాఖ్యలు చేసిన సందర్భం, ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడిన సందర్భం కనిపిస్తుంది. అంటే తన పదవిని కాపాడుకోవడానికి నిరంతరం ఫైట్ ఏదో ఒకటి పోరాటం ఆయన పోరాటం చేస్తూనే వచ్చిండు. సో ఒక అభద్రతతోనే మంత్రివర్గ విస్తరణ చేయలేదు, ఎవరైతే కీలకంగా ఉంటారో ఎవరు కూడా పదవులు అప్పజెప్పని పరిస్థితి, కేవలం తన కుటుంబం వరకు మాత్రమే, తన వర్గం వరకు మాత్రమే చూసుకోవడం వల్లనే ఇటువంటి దుస్థితి రేవంత్ రెడ్డి కొని తెచ్చుకున్నాడు అని భావించాల్సిన అవసరం 101%. దాంట్లో డౌట్ ఉండవలసిన అవసరం లేదు. ఒకటి ఇన్సెక్యూరిటీ అండ్ ఇన్కాంపిటెన్సీ, ఈ రెండు కలిసి దీని చుట్టూ అరగెన్సు, ఈ మూడు కలిసిన తర్వాత ఇన్సెక్యూరిటీ, ఇన్కాంపిటెన్స్ అండ్ అరగెన్స్, ఈ మూడు కలిసిన తర్వాత వ్యక్తి ఒక ప్రమాదకరమైనటువంటి ఒక మనస్తత్వానికి దిగజారుతాడు. ఆ దిగజారినటువంటి ఒక మనస్తత్వంతో ఇవాళ రేవంత్ రెడ్డి ఎవరు పడితే వాళ్ళ మీద, ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పైన, తెలంగాణ ఉద్యమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి పైన దాడి చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అందుకే ఐ మీన్ వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్, బట్ ఐఎమ్ ఫోర్స్డ్ టు టాక్. లీడర్కు లోఫర్కు ఉన్నటువంటి ఒక తేడా అదే. ఒక లోఫర్ భాష ఇవాళ దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యమంత్రి అటువంటి భాష నేను మాట్లాడకూడదు, కానీ తప్పట్లేదు ఇవాళ. ఎందుకంటే కేసీఆర్ గారు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి గారు ఓడిపోయిన తర్వాత ఒక TV9 లేదా ఇంకేదో ఛానల్లో ఇంటర్వ్యూ అయితే, మీరు ముఖ్యమంత్రి గారికి ఏం సలహా ఇస్తారు అంటే, నేను ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్, మంచిగా కుదురుగా పనిచేసుకొని రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలా, తను మంచి పేరు తెచ్చుకోవాలా అని చెప్పని ముఖ్యమంత్రి గారు చెప్తే, కేసీఆర్ గారు చెప్తే, రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉండి వాళ్ళ కేసీఆర్ గారిని అత్యంత దౌర్భాగ్యకరమైనటువంటి ఒక రీతిలో ఈ 1.5 yearలో మాట్లాడి, ఆఖరికి నిన్ను ఎంత దుర్మార్గమైన స్థాయికి దిగజారిందంటే, కేసీఆర్ గారిని నేను మార్చురీకి పంపిస్తా అంటే నేను చంపేస్తా అని కానీ, లేకపోతే ఎవరితోటైనా చంపిస్తా అనేటువంటి ఒక భాష అది. ఇన్ఫ్యాక్ట్ ఎవరు సరిగ్గా మాట్లాడట్లేరు అది. మార్చురీ అని ఎవరినంటే ఎవరు పోతారు మార్చురీకి చెప్పండి? ఎవరి శరీరం పోతుంది మార్చురీకి? ఏదర్ సంబడి హూ మీట్స్ విత్ అన్ యాక్సిడెంట్, లేదు ఎవరైనా మర్డర్ చేస్తేనో, పాయిజన్ అవుతానో, అసహజ మరణం జరిగినటువంటి ఒక సందర్భాల్లో మాత్రమే మార్చురీకి పోతారు. వాట్ ఈస్ ద ఇంటెన్షన్ ఆఫ్ ద చీఫ్ మినిస్టర్?
ఒక అపోజిషన్ లీడర్ పట్టుకొని స్ట్రెచర్ నుండి మార్చురీకి పోతాడు అంటే మార్చురీకి పంపిస్తావా, లేకపోతే మార్చురీకి పంపించేటువంటి ఒక కుట్రలు ఏమన్నా పన్నుతా ఉన్నావా? ఇది ఎవరు కూడా అంటే ఇది ఒక క్రైమ్ కిందకి రాదా? ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్రైమ్. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ క్రైమ్. ఇట్స్ ఎ క్రిమినల్ ఇంటిమిడేషన్, కాన్స్పిరసీ. తర్వాత ఇది ఇది తప్పనిసరిగా ఉన్నటువంటి ఒక రకరకాలైనటువంటి ఒక సిఆర్పిసి ఐపీసీ సెక్షన్స్ ప్రకారంగా రేవంత్ రెడ్డి హ్యాస్ టు క్లారిఫై. నా రేవంత్ రెడ్డి యాక్చువల్గా సమాధానం చెప్పాలి. ఇవాళ తెలంగాణ సమాజం అంతా కూడా కూస్తుంది. ఎట్లను నా నాయకుడిని మార్చురీకి పంపుతా అని చెప్పని అన్నప్పుడు రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పాలా. నేను ఏదో అలవోకగా మాట్లాడినాను, లేదు నా కుట్రేమి లేదన్న చెప్పాలా, లేదా అలవోకగా మాట్లాడని చెప్పాలా, లేదు చేసిన తప్పుకు చంపలేసుకొని క్షమార్పణ చెప్పండి అని అడగాల. బట్ దట్ సర్టన్లీ ద కమెంట్స్ ఆఫ్ మార్చురీ ఫ్రమ్ రేవంత్ రెడ్డి being a chief minister are nothing but criminal intimidation. It deserves to be ఒక క్రిమినల్ కేసు ఫైల్ చేయడానికి అర్హత ఉన్నటువంటి ఒక కేసు. అది తప్పనిసరిగా దీన్ని లీగల్గా కూడా పర్సూ చేయాల్సిన అవసరం ఉందని చెప్పని నేను వ్యక్తిగతంగా భావిస్తాను. అంటే ప్రధానంగా ఎవరైనా ఒక వ్యక్తి మరొక వ్యక్తితో ఇటువంటి వ్యాఖ్యలు చేస్తే ఖచ్చితంగా వాళ్ళు పోలీసు నుంచి సహాయం అర్థించి కేసు ఫైల్ చేసే అవకాశం. వి షుడ్ కన్సిడర్. నేను అంటే పార్టీ మా కార్యనిర్వాహక అధ్యక్షుడు ఇంకా సీనియర్ నాయకులందరితో కూడా చర్చ చేస్తాము. నేను రాత్రంతా చాలా బాధపడారు. ఇదేంది మార్చురీ అంటాడేంటి, సారీ ఫర్ ద లాంగ్వేజ్, మార్చురీ అంటాడేంటి అంటే చంపుతావా, లేదా చంపిస్తావా, లేదా యాక్సిడెంట్ చేస్తావా, పాయిజన్ చేస్తావా, ఏం చేద్దాం అనుకుంటున్నావు మార్చురీ అని మాట్లాడుతున్నాను? ఏ కారణం చేత మార్చురీ అంటున్నాను? నువ్వు ఉబుసుపోక మాట్లాడే మాటలేనా? నువ్వేనా ఐరగార గాడివి లేకపోతే రిఫ్రాఫ్ గాడివి కాబట్టి నువ్వు ఏం మాట్లాడినా చలామణి అవుతుంది అనుకోవచ్చు. కాబట్టి ఈరోజు చీఫ్ మినిస్టర్, ఒక ముఖ్యమంత్రి రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి హోంశాఖ ఆయన కింద పెట్టుకొని ఆయన ఈ రకంగా మార్చురీ అనేటువంటి ఒక పదాన్ని కేసీఆర్ మార్చురీకి పోతాడు అనేటువంటి మాట మాట్లాడితే అంతకంటే దుర్మార్గం, నేరం, అన్యాయం ఇంకొకటి ఉండదు. డస్ కేసీఆర్ డిజర్వ్ టు గో టు మార్చురీ అండి? అంటే కేసీఆర్ గారు అసహజంగా మరణం నొంది ఆయన మార్చురీకి పోవాలనా? ఇది రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలా? ఇది ముఖ్యమంత్రి మాట్లాడే మాటలా? దిస్ ఇస్ వన్ ఫండమెంటల్ థింగ్. రెండవది నాకు ప్రధానంగా ఇంకొక విషయం కూడా ఏంటంటే, కేసీఆర్ గారు అన్నారు స్టేచర్ పెరగట్లేదు, పెంచుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పని అన్నారు. ఆయన ఒక 70 సంవత్సరాల పైచిలుకున్నటువంటి ఒక తండ్రి వయసులో ఉన్నటువంటి ఒక పెద్ద మనిషి. తెలంగాణను 14 సంవత్సరాలు కొట్లాడి తీసుకొచ్చి తర్వాత 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా తెలంగాణను అభివృద్ధి పథంలో పెట్టినట్టు ఒక పెద్ద మనిషి. నా ముఖ్యమంత్రికి స్టేచర్ వస్తే నా తెలంగాణకు స్టేచర్ వస్తుంది, నా తెలంగాణకు స్టేచర్ వస్తే తెలంగాణ డెవలప్ అవుతుంది. అటువంటి ఒక అంశాన్ని స్టేచర్ లేదు, స్టేచర్ పెంచుకోమంటే నాలో ఉన్న తప్పులేంటి ఒప్పులేంటి అని చెప్పని తెలుసుకోకుండా నన్ను స్టేచర్ అంటవా అని చెప్పని ఉలికిపాటుతోటి కేసీఆర్ గారిని మార్చురీకి పంపాలంటూ ఒక మాటలు చేశారు. కాబట్టి స్టేచర్ పైన చర్చ జరగాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డికి నిజంగానే ముఖ్యమంత్రి పదవిలో కూర్చునడానికి స్టేచర్ ఉందా లేదా, స్టేచర్ ఉండకపోవడానికి ఉన్న కారణాలు ఏంటి, స్టేచర్ రేవంత్ రెడ్డికి లేకపోవడం వల్ల తెలంగాణ సమాజం ఎట్లా నష్టపోతా ఉంది? ఇవాళ రాత్రి ఎవరో ఒక పెద్ద పారిశ్రామికవేత్త మాట్లాడుతూ ఉన్నాడు, యంగ్ ఎంటర్ప్రినర్ హూ వాజ్ సక్సెస్ఫుల్లీ బిల్ట్ ఎ కంపెనీ. ఏం కంపెనీ అన్నా, నేను కంపెనీ పెడతా అంటే కమిషన్లు అడుగుతున్నారు. ఇది ఒకటి. రియల్ ఎస్టేట్ సంబంధించిన వాళ్ళు, పెన్షనర్స్, ఏ వర్గం అన్నా ఇవాళ రాష్ట్రంలో సంతోషంగా ఉందా? లేదు అంటే దానికి కారణం స్టేచర్ లెస్ చీఫ్ మినిస్టర్. ఎస్, అంటే వీటికి సంబంధించి చర్చ ఎక్కడ జరగకూడదు అనే ప్రధాన ఉద్దేశంతోనే మిగతా యాక్టివిటీ అంతా నడుస్తుంది అనేది కూడా ప్రజలు మాట్లాడుకున్నారు. శ్రవణ్ గారు, ప్రధానంగా ప్రజల సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికి, దారి మళ్లించడానికి ఆలోచనలన్నింటినీ కూడా, అంటే ఆల్మోస్ట్ అధికారంలోకి వచ్చిన డే 1 నుంచి కూడా అటెన్షన్ డైవర్షనే నడుస్తుంది. సో ఏదైనా ప్రధానంగా ఒక కీలకమైన డే వచ్చిందా, దానికి సంబంధించి ఏమైనా మాట్లాడాల్సిన అవసరం ఉందా, ప్రజలకు ఒక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందా అంటే అక్కడి నుంచి అటెన్షన్ డైవర్షన్కి ఇంకేదో చేస్తారు. సో వాళ్ళకి ఓవరాల్గా మెయిన్ స్ట్రీమ్ అని చెప్పుకునే మీడియా అంతా కూడా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంది, దుష్ప్రచారాలు చేసుకుంటానే పోతున్నారు. తెలంగాణ ప్రజల సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా, ఏ ఉన్నా కూడా కనీసం పబ్లిష్ చేయరు, కనీసం లాస్ట్ పేజెస్లో కూడా వాటికి ప్లేస్ లేని సందర్భాలు చాలా చూసుకుంటూ వచ్చినాం. ఎందుకంటే అర్ధరాత్రి నిరుద్యోగుల అమ్మాయిలని అరెస్ట్ చేసి తీసుకుపోయినా కూడా ఏ పత్రికలలో కూడా ఎక్కడ కూడా కనీసం వార్త రాని సందర్భం కనిపించింది. అండ్ రీసెంట్గా ఎస్ఎల్బిసి టనల్ ప్రమాదానికి సంబంధించి కూడా ఏ స్థాయిలో కవరేజ్ ఉందంటే ప్రభుత్వ వైఫల్యాలని ఏ విధంగా కప్పిపుచ్చుతూ వస్తున్నారు. అన్ని విధాలుగా కూడా ఎట్లా కార్నర్ చేసుకుంటా ఒక సేఫ్ జోన్లో ఉండే ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాస్తవాన్ని అయితే మార్చలేరు. సో ఈ చర్చ జరగకూడదు అనే ప్రధాన ఉద్దేశంతోనే అన్ని మాటలు మాట్లాడుతున్నారని భావించాల్సిన అవసరం కూడా కనిపిస్తుందా? బట్ మీరు అన్నది వాస్తవమా? బట్ ద ఫ్యాక్ట్ ఆఫ్ ద మ్యాటర్ ఇస్, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతుంది అంటారు. అంటే అది దొంగ పిల్లి వస్తుంది ఇంట్లో వంటిట్లో దూరి పాలు తాగుతుంటుంది.
పాలు తాగుతప్పుడు నన్ను ఎవరు చూడొద్దు అని చెప్పని కళ్ళు మూసుకొని తాగుతుంటారు. రేవంత్ రెడ్డి కూడా ఇవాళ పరిపాలన అట్లే చేస్తున్నాడు. తాను విచ్చలవిడి అవినీతికి పాల్పడుతూ ఉన్నాడు. విచ్చలవిడి దోపిడీ, అవినీతి, తర్వాత ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా అణచివేతకు పాల్పడటము, ప్రశ్నించే గొంతుకలందరినీ కూడా పూర్తిగా అణగదొక్కేటువంటి ప్రయత్నం చేయటము, మీడియానంతా కూడా అదిరించి బెదిరించి నియంత్రించటము, ఒక నియంతృత్వ పాలన కొనసాగిస్తూ దాంతోపాటుగా ఏంటి అంటే పరిపాలన మీద పట్టురాట్లే ఆయనకు. మీరు ప్లీజ్ అండర్స్టాండ్ ద ఫ్యాక్ట్ దట్ రేవంత్ రెడ్డి is an incompetent person who has not got any control and understanding of how to run the government. కేసీఆర్ గారు ఉట్టిన ఆయనలే స్టేచర్ రాలేదని ఎందుకంటా ఉన్నాడు. ఇలా ఇప్పుడు ముఖ్యమంత్రి వస్తున్నాడమ్మా, నేను ముఖ్యమంత్రి అనుకోండి, లేదా మీరు ముఖ్యమంత్రి అనుకోండి. మీరు ముఖ్యమంత్రి అయ్యి మీరు నడుచుకుంటూ వస్తే సహచర మంత్రులు అయితే లేచి నిలబడాలా? లేచి నిలబడాలి కదా. నేను నా కళ్ళతో చూసిన వీడియోలో చూసిన తుమ్మల నాగేశ్వరరావు లేస్తలేడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి లేస్తలేడు, జీవన్ రెడ్డి లేస్తలేడు, ఏ మంత్రి కూడా ఆఖరికి ఆ జూపల్లి కృష్ణారావు కూడా లేస్తలేడు, ఎవరు లేస్తలేరు. ఆయన వస్తున్నాడు, ఏదో కుర్చీ గుంజుకుంటున్నాడు, కూర్చుంటున్నాడు, పోతున్నాడు. దట్ షోస్ దట్ హిజ్ ఓన్ క్యాబినెట్ కొలీగ్స్ ఆర్ నాట్ రెస్పెక్టింగ్ హిమ్. నెంబర్ 1, ఒకటి ఆయనకు కాంపిటెన్సీ లేదు. 2, ఒక నియంతృత్వంగా పనిచేస్తున్నాడు. 3, ఆయనను ఎవరు కూడా సహచర మంత్రివర్గ సభ్యులు కూడా గౌరవించట్లేరు. ఎప్పుడు మోకా దొరికితే తన కుర్చీ నుంచి తన్ని తరిమేయాలా అనేటువంటి రీతిలో వాళ్ళు పనిచేస్తున్నారు. 3, 4 ఏంటి అంటే సంపద సృష్టించలేకపోతా ఉన్నాడు. దాదాపు ఇప్పుడు 1,50,000 కోట్ల రూపాయలు అప్పు చేసేసి పడేసినాడు 1.5 ఇయర్లో. తర్వాత ఇచ్చినటువంటి ఒక ఏ వాగ్దానాన్ని కూడా పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయినాడు. కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ఏ పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళకపోతా ఉండి ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేకపోతా ఉన్నాడు. రైతు రుణమాఫీ చేసిన 21,000 కోట్లు అని చెప్పానంటే ఇవాళ అమ్మనా బూతులు తిడుతూ ఉన్నారు ఇవాళ రైతులంతా కూడా. రైతు బీమా పథకాన్ని అమలు చేయట్లేడు, రైతు రుణమాఫీ పూర్తిగా కాలేదు, తర్వాత రైతు బంధు లాంటి పథకాన్ని దాన్ని పూర్తిగా కూడా తుంగలో దొక్కేసినాడు. మొత్తం అనేక పథకాలు ఇవాళ తుంగలో దొక్కడంతో ఒక ఫైనాన్షియల్ బ్యాంక్రప్సీకి ఇన్ఎఫిషియన్సీ వల్ల రావడంతో ఆ అశక్తత ఏం చేయలేకపోతున్నాడు కదా. సమర్థుడెవడు కూడా గుర్తుపెట్టుకోండి అమ్మా, సమర్థుడెవడు కూడా అనవసరంగా సమయం సందర్భం లేకుండా ఎదుటి వాళ్లపై పరుషమైనటువంటి ఒక పదజాలం వాడడు. ఇది మీరు హిస్టారికల్లీ, ఇఫ్ ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ ఐ విల్ నాట్ టాక్ ఇల్ ఆఫ్ యూ. ఇవాళ ప్రాబ్లం ఏంటంటే రేవంత్ రెడ్డి సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్. కుర్చీ మీద కూర్చున్నాడు కానీ ఇన్ఫీరియారిటీ ఉన్నది. నేను ఈ కుర్చీకి సరిపోవట్లేనని ఒక భావన ఉంది. సరిపోవట్లేవని పక్కన క్యాబినెట్ కొలీగ్స్ అంటా ఉన్నారు, సరిపోవట్లేవని చెప్పని తెలంగాణ సమాజం అంతా అంటా ఉంది. దీనికి కారణం అంతేంటి? నేను తెలియకలోనైతే నా క్యాబినెట్ కొలీగ్స్ నన్ను రెస్పెక్ట్ చేయలేకపోతే వై ఇస్ దట్ దే ఆర్ నాట్ రెస్పెక్టింగ్ మీ అని చెప్పని నేను సరిదిద్దుకొని నేను వాళ్ళ గౌరవాన్ని, బికాజ్ రెస్పెక్ట్ కెనాట్ బి డిమాండెడ్ బట్ ఇట్ కెన్ బి కమాండెడ్. నువ్వు రెస్పెక్ట్ గెయిన్ చేయాలా. నువ్వు అటువంటిది పక్కన పెట్టి వాళ్ళు పెట్టి ప్రజల దగ్గర ప్రజలు తిడుతూ ఉన్నారు, ప్రజలు ఎందుకు తిడుతూ ఉన్నారు, నేను వాళ్ళని ఎట్లా మెప్పియాలని చెప్పని ఆలోచించాలా. ఇది మర్చిపోయింది అని అంటే మొత్తానికి ఒక పిచ్చి కుక్క లెక్క ఇవాళ కేసీఆర్ గారి పైన విచ్చలవిడిగా అటు కేటీఆర్ గారు కావచ్చు, కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ గారు కావచ్చు, వీళ్ళందరిపైన దాడి చేసి తానేదో గొప్పతనం చేయాలని ప్రయత్నం చేస్తూ ఉండు. చర్చ నుండి కూడా, ప్రజల చర్చ నుండి కూడా ఒక డిఫ్లెక్షన్ స్ట్రాటజీ. ఈ ఫెయిల్యూర్స్ మీద చర్చ జరగకుండా ఇవాళ ఏం చర్చ చేస్తూ ఉన్నాం మనం ఇవాళ? వీఆర్ టాకింగ్ అబౌట్ వల్గర్ లాంగ్వేజ్ గురించి మాట్లాడుతున్నాం. ఇది రేవంత్ రెడ్డి ఒక అసమర్థతకు ప్రతీక, ఇది తన యొక్క మలీషియస్ మైండ్కు ప్రతీక, ఇది చేతగానితనానికి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు ఇది ప్రతీక అని చెప్పని నేను భావిస్తాను. నోవేర్ ఇన్ ద కంట్రీ, రైట్ ఫ్రమ్ ద ఇండియన్ ఇండిపెండెన్స్ అప్పటి నుండి ఇప్పటిదాకా తీసుకుంటే ఏ ముఖ్యమంత్రి కానీ ఎవరు కూడా ఈ రకమైనటువంటి ఒక చిల్లర్ లాంగ్వేజ్. నా దగ్గర ఒక చిన్న వీడియో ఉందమ్మా, మీరు అనుమతిస్తే నేను ఈ వీడియో చూపెడతాను. ఈ వీడియో ఎందుకు చూపెడతా ఉన్నా అంటే నేను ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎలక్ట్ సర్టిఫికేట్ను తీసుకోవడం కోసం అని పోయిన సందర్భంలోనే మాజీ ఎలక్ట్రిసిటీ మినిస్టర్ ఆయన జగదీశ్వర్ రెడ్డి గారిని, శాసనసభ్యుడు కదా ఆయన సూర్యాపేట, ఆయనను సస్పెండ్ చేసినారు. ఏందా కథ సస్పెండ్ చేస్తున్నారు అని చెప్పని చూస్తే ఆయన స్పీకర్ గారిని నువ్వు అన్నాడట. నాకు స్పీకర్ గారు అంటే చాలా గౌరవం. నాకు తెలిసి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది అందరు శాసనసభ్యులకు కూడా స్పీకర్ గారు అంటే గౌరవం. నువ్వు అన్నారట, నేను వినలేదు, నువ్వు అన్నారు అని చెప్పని అంటున్నారు. నువ్వు అన్నందుకే ఆయనను మొత్తం బడ్జెట్ సెషన్స్కి వెళ్ళి మూడ్ ఆఫ్ ద హౌస్ అని చెప్పని, నువ్వు అంటే తప్పు అని చెప్పని అసెంబ్లీ బిజినెస్ రూల్స్లో ఎక్కడా లేదు. నువ్వు అంటే తప్పు అని అసెంబ్లీ బిజినెస్ రూల్స్లో లేదు. అయినప్పటికీ కూడా మూడ్ ఆఫ్ ద హౌస్ అంతా కూడా మీరు తప్పు చేసినట్టు భావిస్తుంది కాబట్టి బేస్డ్ ఆన్ ద మూడ్ ఆఫ్ ద హౌస్ అండ్ సస్పెండింగ్ అని చెప్పని ప్రపోజల్ పెడతాడు, బట్టి ఇమీడియట్గా యాక్సెప్ట్ చేస్తారు, అతను సస్పెండ్ చేసినారు. నేనేమంటా ఉన్నా అంటే జగదీశ్వర్ రెడ్డి గారు నువ్వు అంటే నేరమైపోయి చట్టసభ నుండి బహిష్కృతికి అయితే రేవంత్ రెడ్డి అనేటువంటి తడిపారు చేయాలి.
రేవంత్ రెడ్డిని తడిపారు చేయాలి, సంఘ బహిష్కారం చేయాలి, తెలంగాణ పొలిమేరలకు కూడా రాకుండా తరిమి కొట్టాలి. ఎందుకంటే ఆయన కేసీఆర్ గారి పట్ల కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం పట్ల కావచ్చు మాట్లాడుతున్న భాష ఒక్కసారి నేను మీకు వినిపిస్తా, మీ ద్వారా నేను ప్రేక్షకులు కూడా వినిపిస్తా. ఇఫ్ దట్ ఈజ్ రాంగ్, మరి ఇది రాంగా కాదా చెప్పండి, తెలంగాణ సమాజం చెప్పాలని చెప్పి నేను కోరుతాను. ఒక్క నిమిషమ్మా, సారీ. అంటే రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నాడు, ఎట్లా మాట్లాడుతున్నాడు అనేది ప్రజలు గమనిస్తున్నారు. మాట్లాడుతున్నారు అంటే ఆయన మాట్లాడేటప్పుడు టీవీలు బంద్ చేసుకునే సందర్భం ఉంది, కానీ వాళ్ళే ఉల్టా మాట్లాడతారు. తాము ఏం చేస్తారో తమ మీద కాకుండా పక్కన వాళ్ళ మీద వేసి చెప్పుకునే కల్చర్ కూడా ఈ కాంగ్రెస్ లో ఈ మధ్య కాలంలో అలవాటుగా మారిపోయింది. వాళ్ళు ఏదైతే తప్పు చేస్తారో ఈ సన్నాసి రండా అలాగే ఎర్ర గాల్చి తిరల మీద వాతలు పెడతావు. మీరు ఒక్కసారి చెప్పండి, నీ ముడ్డి మీద డ్రాయర్ కూడా ఉండదు, పీకడం మొదలు పెడితే బిడ్డ నడి బజార్లో ఉరి తీయాలనా, 100 మీటర్ల గోత తీసి పాతి పెట్టాలనా, ఒక్కనొక్కని పండబెట్టి తొక్కి పేగులు తీసి మెడలేసుకొని ఊరేగుతాం బిడ్డ. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అడ్డగోలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటారు. పండబెట్టి తొక్కి పేగులు తీస్తే గాడిద కొడుకులు నొక్కనొక్కని. అట్లాంటి లప్పుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకేం అభ్యంతరం లేదు. ఓ సన్నాసోడా, సోయలేనుడా, చవట, దద్దమ్మ, దిక్కుమాలనోడా, దివానగా నెత్తి మీద కాలు పెట్టి తొక్కకపోతే గుండు కొట్టించుకుంటా అట్లనే నా కొడుకల్లారా రండి. అట్లనే తెలంగాణ ప్రజలు అడవి పందులకి అయ్యో అరే సన్నాసుడు కార్యకర్తలు వాళ్ళని పట్టుకొని యాప చెట్టు కట్టేసి లాగుల తొండలిడ్చి కొడతారని చెప్పి బోర్ల పక్కల పండబెట్టి తొక్కుతాం. ఈ సన్నాసి రండా. అంటే శ్రవణ్ గారు ఇవన్నీ చూస్తుంటే వీటిలలో ఒక క్రిమినల్ మనస్తత్వంతో మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి, ఒక బెదిరింపు ధోరణితో మాట్లాడిన మాటలు కనిపిస్తున్నాయి, వైలెన్స్ ను ప్రేరేపించే విధంగా ఉన్న మాటలు కనిపిస్తున్నాయి. అన్డౌటెడ్లీ మా ఆయనకు మెంటల్లీ ఎదర్ ఈ సిక్, ఇంబ్యాలెన్స్ అన్న, మెంటల్లీ సిక్, ఇంబ్యాలెన్స్, ఒక సైకోపాత్ లాంటి ఒక మనస్తత్వం అన్న అయి ఉండాలా, థ్రెటనింగ్ ఉంది చాలా, లేదు డెలిబరేట్ ఒక క్రూకడ్ మైండ్ సెట్తో బెదిరింపులకైనా పాల్పడుతుండాలా. మొత్తానికి మాత్రం ఇఫ్ మిస్టర్ జగదీశ్వర్ రెడ్డి యాజ్ అన్ ఎమ్మెల్యే జస్ట్ బికాజ్ ఈ అటర్డ్ ఎ వర్డ్ కాల్డ్ నువ్వు అనేది తెలంగాణ సమాజంలో నువ్వు అనేది మనం నువ్వు సార్ అంటారు, నువ్వు సార్ ఏంది సార్, నువ్వు మేడం ఏంది మేడం, నువ్వు మేడం నువ్వు మేడం అంటారు, మీరు మేడం అని నువ్వు మేడం అంటారు. ఆ నువ్వు అన్నందుకు ఒకవేళ జగదీశ్వర్ రెడ్డి గారు కస్టమ్స్కో, ట్రెడిషన్స్కో, కన్వెన్షన్స్కో, అసెంబ్లీ కన్వెన్షన్స్కో వ్యతిరేకంగా ఒకవేళ కనుక వారు సస్పెన్షన్కు అర్హులైనట్లయితే రేవంత్ రెడ్డి మీరు చెప్పండి, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి అర్హత ఉందా చెప్పండి. ఒక్కసారి తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతున్నా. ఇఫ్ జగదీశ్వర్ రెడ్డి నువ్వు అంటేనే పాపం అయిపోయి అసెంబ్లీకి వెళ్ళి బయటికి పోతే రేవంత్ రెడ్డి ఇంత మాట్లాడండి, మీరు అంటుండొచ్చు ఆయన పొలిటికల్ మీటింగ్లలో మాట్లాడండి కదా అని చెప్పని. మరి నిన్న మార్చ్యూరీ అనేటువంటి ఒక పదం ఏదైతే వాడినాడో, కేసీఆర్ను నేను మార్చురీకి పంపిస్తా అనేటువంటి ఒక పదం ఏదైతే మాట్లాడిండో అది ఒక అఫీషియల్ గవర్నమెంట్ మీటింగ్లో మాట్లాడిండు. ఇట్స్ అ క్రైమ్. మరి ఆయన ఏం శిక్ష చేయాలా? నడి రోడ్డు మీద రాళ్లతో కొట్టాలనా, ఉరేయాలనా, లేదా తెలంగాణ తడిపారు చేయాలనా చెప్పండి. నువ్వుకే ఇంత పెద్ద శిక్ష జగదీశ్వర్ రెడ్డికి వేస్తే ఇన్ని అడ్డమైన మాటలు మాట్లాడి ఆఖరికి మార్చురీ నేను చంపేస్తా అన్నటువంటి ఒక రీతిలో, చంపిస్తా అన్నటువంటి ఒక రీతిలో రేవంత్ రెడ్డి మాట్లాడితే అది ఎందుకు నేరం కాదు? ఇవాళ తెలంగాణ సమాజం దయచేసి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. తెలంగాణ మేధావులు ఆలోచించాలని చెప్పి కోరుతా ఉన్నాను. కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యంగా, కాంగ్రెస్ అంటే ఒక మహాత్మా గాంధీ ఒక సిద్ధాంతంతో నడిచే ఒక పార్టీ, రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా ఆయన ఏమంటారు, నఫరత్ కే బాజార్ మే మొహబ్బత్ కా దుకాన్ కోలుంగా అంటే ఇది ఎక్కడ నఫరత్, ఇది ఎక్కడ మొహబ్బత్, ఈ మాటలేంది, మార్చురీ మాటలేంది? ఆయన మొహబ్బత్ కా దుకాన్ అంటే నేను మార్చురీ దుకాణం అంటున్నాడు ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు ప్లే చేసిన వీడియోలోనే అది మల్టిపుల్ టైమ్స్ మాట్లాడిండ్రు, చాలా సందర్భాల్లో మాట్లాడిన మాటలన్నీ వన్ బై వన్ మీరు ప్లే అది చూపించిండ్రు. సో అంటే ఇటువంటి వ్యాఖ్యలను హర్షించరు ప్రజలు అని తెలిసిన తర్వాత కూడా పదే అటువంటి వ్యాఖ్యలు చేస్తూ వచ్చిండ్రు. అండ్ ఇవాళ జరిగిన పరిణామాలు చూసుకుంటే జగదీష్ రెడ్డి మాట అనకపోయినా సరే నిజంగా అన్నట్లు కనిపిస్తే ఒకసారి అంటే మళ్ళీ దానికి సంబంధించి వివరణ ఇచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా సస్పెండ్ చేసిండ్రు. నేనేమంటున్నామా, వివరణ ఇచ్చిండ్రా ఇవ్వలేదా అవకాశం పక్కన పెట్టండి. ఆయన అన్నడే అనుకుందాం, వివరణ ఇచ్చిండే అనుకుందాం. నువ్వు తప్పైతే మార్చురీ తప్ప కాదా నాకు చెప్పండి. నువ్వు అని శాసనసభలో నువ్వు సార్ మాకు న్యాయం చేయాలి సార్,
మేము అందరం మాట్లాడే అవకాశం ఇవ్వాలి సార్, నువ్వు సార్ అని అన్నాడు అనుకుందాం. ఒకవేళ నువ్వు నేరం అయిపోయి జగదీశ్వర్ రెడ్డిని బయటికి పంపడానికి అర్హుడైనట్టయితే, తప్పు అనేదానికంటే నేరం అనే పదం కరెక్ట్ ఏమో. నేరమ్మా ఇది, అత్యంత దుర్మార్గమైనటువంటి నేరం ఇది. ఐపీసీ సెక్షన్ 506 ప్రకారంగా హీ డిజర్వ్స్ టు బి అరెస్టెడ్. ఇది ఏ దేశంలోనైనా, భారతదేశంలో నా చట్టం లేదు, నా రాజ్యాంగం లేదు, నా పోలీస్ స్టేషన్లు లేవు, ఎవరి అధికారం ఉంటే వాడి కింద తాబేదారులుగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి కాబట్టి మనం ఏం చేయలేకపోతున్నాం. ఇఫ్ ఎట్ ఆల్ దిస్ వుడ్ హావ్ హ్యాపెండ్ ఇన్ యూరప్ ఆర్ అమెరికా, వాడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా కానీ, ప్రెసిడెంట్ ఆఫ్ యూకే కానీ, ఇంకెక్కడైనా కానీ, హీ వుడ్ హ్యావ్ బీన్ కాల్డ్ ఫర్ జస్టిస్. దట్స్ ఆల్. మార్చులేదండి. ఎస్ అంటే ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకే ప్రజలు అసహించుకుంటున్న నేపథ్యంలో ఇవి క్షమించరా అని మీరు అన్నట్టుగానే క్రైమ్ కిందకి వచ్చేటువంటి మాటలు, మరి వీటికి ప్రజల నుంచి ఎటువంటి స్పందన వస్తుంది? మరి ఈ మాటల వల్ల వచ్చిన వ్యతిరేకతని రేవంత్ రెడ్డి ఎట్లా రిసీవ్ చేసుకుంటారు? దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి మనం మాట్లాడదాం. శ్రవణ్ గారు, ఇంతకుముందు మీరు అన్నట్టుగానే రేవంత్ రెడ్డికి నిజంగా ఇటువంటి వ్యాఖ్యలు చేస్తూ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చునే అర్హత ఉందా అని అంటే? అర్హత లేదమ్మా. రెండు, డెమోక్రసీ ఈజ్ సో పవర్ఫుల్, ఇండియన్ డెమోక్రసీ, అండ్ ద కాన్స్టిట్యూషన్ ఇస్ సో వైజ్ ఎనఫ్ దట్ ఎవరైనా సరే ప్రజలు గనక నచ్చి మెచ్చి అధికారం కట్టబెట్టినట్టయితే ఆయా కుర్చీలో కూర్చోవచ్చు. అది ముఖ్యమంత్రి అయినా, శాసనసభ్యుడైనా, ప్రధానమంత్రి అయినా కూర్చోవచ్చు. కానీ కూర్చున్న తర్వాత ఏ రకమైనటువంటి ఒక ఔన్నత్యంతో మనం పనిచేస్తున్నాం అనేటువంటిది ముఖ్యం, ఒకటి. రెండు, కుర్చీలో కూర్చునేది కుర్చీలో కూర్చోవడం కోసం కాదు, ప్రజల జీవితాల్లో వెలుగులు నింపడం కోసం నిన్ను కుర్చీలో కూర్చోబెడతారు. ఏ ప్రాంతం అయితే నిన్ను ఆ ప్రాంత నేతగా నిన్ను గుర్తిస్తుందో ఆ ప్రాంతాన్ని ఇంకా కూడా అభివృద్ధి పథంలో పెట్టడం కోసం, ఒక సామాజిక బాధ్యతతోటి భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం నువ్వు ఒక రహదారులు నిర్మించడం కోసం అన్నట్టుగా నిన్న కుర్చీలో కూర్చోబెడతారు. మీరు ఈ 1.5 yearలో చూడండి, నేను రేవంత్ రెడ్డి హ్యాస్ డన్ ఎక్స్ట్రీమ్లీ వెల్. ఓన్లీ వన్ థింగ్ సక్సెస్ఫుల్లీ ఎక్స్ట్రీమ్లీ వెల్ చేసింది ఒకటి ఏంట్రా అంటే, విచ్చలవిడిగా అవినీతి, రెండవది విచ్చలవిడిగా దుర్భాషలాడటం. ఈ రెండు తప్ప ఇంకోటి చేయలేదండి. ఇక్కడ డబ్బులు వసూలు చేయాలా, ఢిల్లీలో కట్టాలా, లేకపోతే తన జేబులు నింపుకోవాలా, తన కుటుంబ సభ్యులు, ఒకటి. రెండవది విచ్చలవిడిగా దుర్భాషలాడాలా. ఎవరు ఏమన్నా అంటే వాళ్ళను ప్రశ్నించేటువంటి ఒక గొంతుకలు. ఇవాళ కేసీఆర్ గారు పాపం ఎంత గొప్పతనంతో, ఒక ఔన్నత్యంతో కేసీఆర్ గారు వ్యవహరించినారు. ఒక దార్శనికుడు, ఒక స్టేట్స్మెన్గా. నేను 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నా, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నేను పట్టుకొచ్చిన. ఒక పౌరుడిగానే కావచ్చు, తెలంగాణ ఉద్యమకారుడిగా కావచ్చు, ఉద్యమ నాయకుడిగా కావచ్చు, తెలంగాణను 10 ఏళ్ళు అభివృద్ధి పథాన పెట్టిన నాయకుడిగా, రాష్ట్రం బాగుండాలా, ముఖ్యమంత్రికి స్టేచర్ ఉండాలా, కొంచెం పెంచుకోవాలా, రాష్ట్రాన్ని బాగు చేయాలని చెప్పిన ఒక పెద్ద మనిషి తరాలో మాట్లాడితే, నువ్వు దాన్ని కూడా బేఖాతరు చేస్తూ రిఫ్లెక్షన్ లేకుండా ఇష్టం వచ్చినట్టుగా ఒక బ్రూటల్ అటాక్ ఏదైతే నువ్వు చేస్తూ ఉన్నావో ఇది నేరం. ఇదే పద్ధతి కేటీఆర్ గారు ఏమైనా విమర్శిస్తే ఇదే పద్ధతి దాడి, హరీష్ రావు గారు ఏమైనా విమర్శిస్తే ఇదే పద్ధతి దాడి. అంటే ప్రధానంగా వైఫల్యం చెందడం వల్ల ఇటువంటి పరిస్థితి వచ్చింది అనేది వాస్తవం. ఇది చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఆనెస్ట్లీ టెలింగ్ యూ, మీరు ఇంట్లో చిన్నపిల్లలు మీరు ఎవరినన్నా అరే నువ్వు తప్పు చేస్తున్నావురా అని అంటే వాడు తప్పు ఒప్పుకోడు. ఇమీడియట్గా నేనేం తప్పు చేస్తున్నా అని చెప్పని మారం చేయటమో, అరవటమో, కరవటమో, వాడు కనబడకుండా వెళ్ళిపోవటం. రేవంత్ రెడ్డి ఈజ్ ఇమ్మెచ్యూర్డ్, హైలీ ఇమ్మెచ్యూర్డ్. కానీ ప్రధానంగా ఢిల్లీకి డబ్బులు పంపించడానికే తెలంగాణ ప్రజలను బలిపెడుతున్నాడు, తెలంగాణ సమాజాన్ని బలిపెడుతున్నారు అనేది కూడా ప్రధానంగా చర్చ జరుగుతుంది. సో ఉన్నవన్నీ కూడా ఢిల్లీకి తరలిపోతున్నాయి కాబట్టి ఇక్కడెక్కడ కూడా సంక్షేమ పథకాలు అమలు కావట్లేదు, తెచ్చిన అప్పులు ఎక్కడ దేనికోసం వినియోగిస్తున్నారు, ఏం చేస్తున్నారు అనే దాన్ని కూడా లెక్క కనిపించట్లేదు. ఏదో పెట్టుబడులు తీసుకొచ్చినామని చెప్తున్నారు కానీ మరి ఏ కంపెనీలు కనీసం అడ్రస్లు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అనేది ప్రధానంగా చర్చ నడుస్తుంది. నేను చెప్పాను కదమ్మా, ఈజ్ ఎ బండల్ ఆఫ్ ఇన్కాంపిటెన్సీ, ఇన్ఎఫిషియన్సీ, ఇన్కాంపిటెన్సీ, దానికి తోడు కరప్షను, దానికి తోడు ఇష్టం వచ్చినటువంటి ఒక అరగన్సు, ఇవన్నిటి కాంబినేషన్ రేవంత్ రెడ్డి అనేటోడు ఆ కుర్చీలో కూర్చోవడానికి అనర్హుడు. దురదృష్టం, భారతదేశంలో భారత రాజ్యాంగం రాసినాడు అంబేద్కర్ గారు ఇటువంటి వెధవలు కూడా ముఖ్యమంత్రులు అవుతారు, లేకపోతే మంత్రులు అవుతారు, ఇంకా పెద్ద పెద్ద కుర్చీలో కూర్చుంటారని ఎన్విసేజ్ చేసి ఉంటే యూరప్లో మాదిరిగా ఆయన రీకాల్ సిస్టమ్ రాసి ఉండేవాడు. ముఖ్యమంత్రి అయితే అయినా కానీ
నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి ఉంది. ఇండియాలో రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి నన్నెవడు చేసేదే ఉంది. నేను ఢిల్లీకి పిసిసి అధ్యక్ష పదవి డబ్బులు పెట్టి కొనుక్కున్నా అని చెప్పని వాళ్ళే అన్నారు. ముఖ్యమంత్రి పదవి డబ్బులు పెట్టి కొనుక్కున్నాడు. వచ్చిన ముఖ్యమంత్రి పదవిని కాపాడుకోవడం కోసం ఢిల్లీకి డబ్బులు కడుతున్నారు ఓపెన్ సీక్రెట్ ఇది. కాబట్టి నేను ఢిల్లీకి డబ్బులు ఇస్తున్నా కాబట్టి నా కుర్చీ పోదు. ప్రజలు ఎట్లా నన్ను వెనకబీకలేరు. చట్టంలో ఎక్కడ రీకాల్ సిస్టమ్ లేదు కాబట్టి నేను విచ్చలవిడిగా వ్యవహరించవచ్చు అని చెప్పని తెలంగాణను రేవంత్ రెడ్డి తన స్వంత ప్రైవేట్ ఎస్టేట్గా మార్చుకున్నాడు. ఇవాళ తన లూట్కు, లైసెన్స్డ్ లూట్కు ఒక ప్రయోగశాలగా తెలంగాణను మార్చుకున్నాడు. ఇది తప్పు అని చెప్పని మాట్లాడుతున్న వాళ్ళు కానీ, లేకపోతే నువ్వు సరిదిద్దుకోవయా ఈ మార్గం సరికాదు అని చెప్పని పెద్ద మనస్తత్వంతో కేసీఆర్ గారు లాంటి వాళ్ళు మాట్లాడినా కానీ వాళ్ళపైన విచ్చలవిడిగా ఇవాళ దాడి చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. పిచ్చి పట్టినటువంటి ఒక కుక్క లెక్క. దురదృష్టం, నేను నా ముఖ్యమంత్రి గురించి నేను ఈ రకంగా మాట్లాడాల్సి వస్తూ ఉన్నది. ఐ డోంట్ లైక్ టు యూజ్ స్లాంగ్, తప్పుడు భాషను మాట్లాడడం ఇష్టపడను. అయినప్పటికీ కూడా చెప్పాల్సి వస్తూ ఉంది. ఎస్టర్డే అది విన్న తర్వాత మాత్రం ఐ థింక్ ఈజ్ మ్యాడ్, ఈజ్ సిక్, ఈజ్ మెంటల్లీ ప్యాథటిక్, సైకోపాత్ లెక్క మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కుర్చీ మీద కూర్చోవడానికి అనర్హుడు. ఎస్, అంటే ఈ మధ్య కాలంలో మాట్లాడుతూ వస్తున్న మాటలు కావచ్చు, నిన్న మాట్లాడిన మాటలు కావచ్చు, ఒక ఎక్స్ట్రీమ్ సిచ్యువేషన్ దాటిపోయిందని భావించాల్సిన అవసరం అబ్సల్యూట్లీ డిజర్వ్స్ టు బి టేకెన్ టు ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్లో రేవంత్ రెడ్డిని అడ్మిట్ చేయాలి. మీరు చెప్పండి అమ్మ ఒక మాట. ఎవరన్నా స్టేచర్ గురించి మాట్లాడితే నా స్టేచర్ ఏమైంది, నా స్టేచర్ బాగానే ఉంది అని చెప్పని అనాలా. లేదు, నువ్వు ఇగ్నోర్ అన్న చేయాలా. మీ స్టేచర్ కంటే నా స్టేచర్ బాగుంది అని చెప్పనాలా. కానీ స్టేచర్ నుంచి స్ట్రెచర్ అని, స్ట్రెచర్ నుండి మార్చురీ అని చెప్పని మాట మాట్లాడితే ఎంత క్రూకడ్ సైకాలజీ మీరు చెప్పండి. ఏ రకమైన అబ్నార్మల్ సైకాలజీతో రేవంత్ రెడ్డి ఉన్నాడో ఆలోచించండి. అది అలవోకగా ఎవరో ఫ్రెండ్స్తో మాట్లాడుతాను, ఏందో ఇట్లా మాట్లాడినంటే ఏదో రిటారిక్గా అలవోకగా మాట్లాడి ఉంటాడేమో అని చెప్పని. కాదు, ఇట్స్ ఎ రిఫ్లెక్షన్ ఆఫ్ హిస్ మైండ్ సెట్, అబ్నార్మల్ మైండ్ సెట్. ఈ అబ్నార్మాలిటీ ఉన్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే రాష్ట్రం అధోగతి. ఇది తెలంగాణ సమాజం ఆలోచించవలసిన అవసరం ఉంది. వాళ్ళ మీరు చెప్పండి, ఒక టీచరు స్కూల్స్లో మనం చూస్తూ ఉంటాం, పిల్లల్ని పట్టుకొని పళ్ళ కొట్టేటోడు ఉంటాడు. ఒకడేమో ప్రేమగా టీచరు పిల్లల్ని ఆదరిస్తారు, వాళ్ళని మంచిగా కజోల్ చేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇంకోడేమో బెత్త పట్టుకొచ్చి బెత్తంతోటే కొడుతుంటాడు. డూ యూ లైక్ సచ్ కైండ్ ఆఫ్ ఎ టీచర్? అటువంటి టీచర్ మనకు పిల్లలు స్కూల్కి పంపాలనుకుంటావా? మరి ఈ బూతులు మాట్లాడేటోడు ముఖ్యమంత్రి ఎట్లయితాడు రాష్ట్రపతి? ఒక స్కూల్లో నీ పిల్లలని అబ్యూజివ్గా మాట్లాడితే ఆ టీచర్ ఉండకూడదు అని చెప్పే తల్లిదండ్రులు, సమాజం, తెలంగాణ సమాజం ఇవాళ ముఖ్యమంత్రి అయి ఉండి ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడితే ఆ కుర్చీకి వన్నె తగ్గేటువంటి రీతిలో, అప్రతిష్ట తీసుకొచ్చే రీతిలో తెలంగాణ సమాజం అవమానానికి గురయ్యేటువంటి రీతిలో కనుక ఒక ముఖ్యమంత్రి వ్యవహరించినప్పుడు ఆ మనిషి ఆ కుర్చీలో కూర్చునేటువంటి ఔచిత్యం ఎక్కడిది, అర్హత ఎక్కడిది? దురదృష్టం, రీకాల్ లేదు. ఎస్, అంటే అల్టిమేట్ గా ముఖ్యమంత్రి చేసిన మార్చురీ వ్యాఖ్యలు అనేవి ఆయన మానసిక స్థితికి నిదర్శనంగానే తెలంగాణ సమాజం భావిస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఈ వ్యాఖ్యల్ని కూడా తీవ్రంగా తెలంగాణ సమాజం అంతా కూడా వ్యతిరేకిస్తున్న పరిస్థితులు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ శ్రవణ్ గారు, మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. దట్స్ ఆల్ ఫర్ న్యూస్ స్టేడియో.